పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఏడాది పూర్తి కాకముందే పాడైపోవడంతో వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల అలసత్వాన్ని గుత్తేదారులు ఆసరాగా తీసుకుని నాసిరకం పనులతో చేతులు దులిపేసుకోవడం ప్రయాణ కష్టాలకు కారణమైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జీలుగుమిల్లి నుంచి కొయ్యలగూడెం వరకు గత ఏడాది 8 కోట్ల పుష్కరాల నిధులతో రహదారి నిర్మించారు. రాజమహేంద్రవరం నుంచి జంగారెడ్డిగూడెం మీదుగా హైదరాబాద్ వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి. ఏడాది కూడా పూర్తి కాకుండానే రహదారి పూర్తిగా పాడైంది. వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ గోతుల్లో వాహనాలు పడి జరిగిన ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. భారీ వాహనాలు వెళ్లే రహదారిలో ప్రజలు భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ప్రభుత్వం విచారణ జరిపించి గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే నాణ్యమైన రోడ్డు నిర్మించాలని కోరుతున్నారు.